ఇట్లా ఇట్లా ఫోన్ రొటేట్ చేయాలి అట్లా సైడ్కు అక్కడికెళ్ళి మనకి ఇట్లా ఉంది దగ్గరగా ఇది ఏం కాదు అట్లా ట్యాంక్ వరకు అంటే ఇదే గ్రామ సభలో మా వాటర్ సప్లైకి సంబంధించి ఈ ప్రజాపాలన ప్రగతి నివేదికలకు సంబంధించి చిన్న ప్రోగ్రామ్ అంటే వాటర్ మీద మీకు అవగాహన ఏర్పడుతుంది. అంటే నీళ్ళ మీద మీరు రోజు తాగే నీళ్ళు ఏంటి, వాడుకునే నీళ్ళు ఎట్టున్నాయి, అసలు మనం ఏ రకమైన వాటర్ వాడుకుంటున్నాం, అది ఉన్నాయా లేవా అనే విషయం మీద మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా ల్యాబ్ వాళ్ళను నేను వచ్చానండి. అంటే దీనిలో భాగంగా మనకు మీ కొత్తగట్ట అనే విలేజ్కి మిషన్ భగీరథ నీళ్ళు జోగంపల్లె చెరువు తెలుసు మీ అందరికీ. జోగంపల్లె చెరువు నుంచి చిన్నకేశ్వర పుట్టల కూడా ప్లాంట్ ఉంటుంది, అక్కడికి వాటర్ వస్తాయి. అక్కడ ఆ చెరువులో ఉన్న వాటర్ అక్కడ ట్రీట్మెంట్ చేసి అక్కడ నుండి ఈ ఆశోకర్ మండలం కానీ దామేర మండలం కానీ వీటన్నిటికీ సప్లై చేయడం జరుగుతుంది. సార్ ఇట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ రిమూవ్ కలుసుకుంటారో వాటర్ అంటే మనం ఏదైనా కంటే మినరల్ వాటర్ మీరు తాగే డబ్బా వాటర్ క్యాన్ వాటర్ 110 అంటే మనకు మినిమం 150 నుంచి వెళ్ళి 250 వరకు ఉండాలి. 110 ఉంది అంటే 150 నుంచి వెళ్ళి 250 వరకు ఉండాలి లిమిట్ దాన్ని. అంటే దాంట్లో ఉన్న లవణ అది దీన్ని ఏమంటారు, ఇది హార్డ్నెస్ కదా, ఇది టీడీఎస్ అంటే డిజాల్వ్ సాలిడ్ లవణ. చూసిలా సర్పంచ్ గారు అదే చూపిస్తారు. అంటే నీళ్ళల్లో ఉన్న లవణాలు, అంటే ఆ లవణాలు అంటే దాంట్లో ఉండవలసిన లవణాల కంటే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. అంటే మనకు 150 నుంచి 250 ఉంటాయి, అవి మనం యూజబుల్ అన్నది. ఇది మన బస్ స్టాండ్ దగ్గర పోలింగ్ ఇక్కడ మన తాళ్ళ పోలింగ్ ఓకే మరి ఎక్కువ లేదు. మా బ్యాగ్ మన బ్యాగ్ మన మంచి నల్ల బ్యాగ్ అది 110, అది 700, 500 అంటే మన మినరల్ మిషన్ బ్యాగ్ కదండి. 239 అంటే మంచిగా వెలిగింది, దాంట్లో కావలసిన లవణాలు ఉన్నాయి అని అన్నారు. అంటే మనం డైలీ తీసుకునే వాటర్లో ఎలాంటి లవణాలు ఉండాలనో, అంటే లవణాలు అంటే మీకు కావాల్సిన ఏంటంటే ప్రతి నీళ్ళల్లో మనకు కనబడని కొన్ని ఉంటాయంటే సాల్ట్, ఉప్పు కానీ, తీయదనం కానీ, ఐరన్ అని, మెగ్నీషియం అని, పొటాషియం అని, ఇవన్నీ మనకు కనబడే కానీ ఇన్బిల్ట్గా నీళ్ళలో ఉండిపోతాయి. సో ఈ ఆర్ఓ వాటర్ ఏం చేస్తుంది అంటే అందులో ఉన్న ఈ లవణాలు అనేవి మొత్తం తీసేస్తుంది. జస్ట్ మీకు ఒక వాటర్ ఒకటే కనబడుతుంది మీకు మనం బయటకు అయితే. ఆ వాటర్ బయటికి కనబడ్డాక మనం తాగడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న పౌడర్ కెమికల్ కలుపుతారు. అది కలిపేసరికి కొంచెం తీయగా వస్తుంది. మీకు తాగడానికి తీయ వస్తుంది కానీ దాంట్లో ఏముండదు. ఒక్కొక్క దాంట్లో ఎంత పవర్గా, ఎంత బల్బు కొంచెం లైట్గా ఎట్లా వెలుగుతుందో ఇప్పుడు మీకు కనబడుతుంది ఒక్కొక్క వాటర్లో. ఫస్ట్ మినరల్ వాటర్ మీరు తాగే నీళ్ళు రోజు ఎలిగిందా బుగ్గ? అంటే లవణాలు ఉంటేనే ఎదుగుతుంది. అది లవణాలు క్యాన్ వాటర్ బుగ్గ ఎదుగుతుంది.
చూసిలా ఇప్పుడు ఒకసారి ఇట్లా పెట్టు అసలు ఎదగలేదు. ఫస్ట్ పెట్టినా సిక్స్ ప్రాబ్లం అనుకున్నా కానీ సిక్స్ ప్రాబ్లం కాదు, ఇప్పుడు ఎదగలేదు అసలు. మళ్ళీ బోర్ దాంట్లో పెట్టండి ఎదుగుతుంది. అంటే దాంట్లో సంబంధించిన మినిమం కంటెంట్కి సంబంధించిన లవణాలు అందులో ఉన్నాయి, తాగొచ్చు. తాగడానికి అంటే మనకు టేస్ట్ పరంగా చూస్తే తాగొచ్చు, మీకు తాగాలనిపిస్తే తాగొచ్చు. ఇంకొకటి వాడుకునే దానికి నేను వాడుకోవచ్చు. ఇప్పుడు బావి నీళ్ళు చూసారా, ఇప్పుడు పక్కన బయటదే కదా, మళ్ళీ అందరి చూడండి మిషన్ ఇప్పుడు ఎందుకు అడిషనల్ గా మనం ఎక్స్ట్రాగా ఈ కెమికల్ అనేది, అంటే మనం తాగాల్సిన ఓఆర్ఎస్ అనేది ఎట్లయితే మనం తాగుతా ఆరోగ్యం మనం అనుకుంటున్నామో అది ఇందులో కలిపినప్పుడు బుగ్గ అనేది కంపల్సరీ పెరుగుతుంది. సో ఇలాంటి లవణాలే మన ఈ ఓఆర్ఎస్ ఏదైతే కెమికల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనకు లభించే డైలీ లభించే నీళ్ళలో మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆ లవణాలు అనేవి యాడ్ చేసిన వాడు బుగ్గ పెరిగింది. ఇప్పుడు అర్థమైనా? ఉన్నాయి లవణాలు అనేవి ఉన్నాయి. టేస్ట్ పరంగా మీరు యూజ్ చేసుకుని తాగాలనుకుంటే వాడుకోవచ్చు. అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఏది ఈ బావి నీళ్ళే కానీ మన మిషన్ భగీరథ నీళ్ళు మస్ట్ గా ఫస్ట్ గా మీకు అవి మిషన్ భగీరథ నీళ్ళు కంపల్సరీ మీరు అలవాటు చేసుకోవాలి. చూడండి ఒకసారి నీళ్ళు మనం ఎమర్జెన్సీ ఎక్కడికి పోతే రూపాయి కొనుక్కొని తాగుతాం. ఈ నీళ్ళు కూడా ఎట్లుంటాయి చూడండి. మన ఇది ఎమర్జెన్సీ బేస్ ₹20 పెట్టుకొని తాగుతాం. అంటే ఎప్పుడో ఒకటేసారి తాగుతారు, మనం బుక్కనైతే తాగం కదా. వాటిని కొంచెం లాభం అయ్యే పిల్లలు పోవాలి, దాంట్లో కూడా ఏం లేదు. అట్లా అవి కూడా కంటిన్యూస్ అయినా అనుకో ఆటోమేటిక్గా మొక్కలు నొప్పులు కనుక ఉండేది ఉంటే మీ ఊరు దాకా నీళ్ళు కూడా రావు. అక్కడి వచ్చే నీళ్ళు అసలే రావు. ఒక కాడ లీకేజ్ అంటే ఇంత పెద్ద పైప్ లైన్ లీకేజ్ అయిందంటే అది మామూలుగా లీకేజ్ కాదు. అట్లా వాటర్ నేను తాగాలని మేమందరం అందిస్తున్నామండి. మీరు కూడా తాగాలి అదే వాటర్. సేమ్ టైం మనం రోజు వాటర్ వాడుకుంటున్నాం, తాగుతున్నాం. వేస్టేజ్ మాత్రం ఎక్కడ కూడా చేసుకోవాలి. అంటే రాను పోతుంటే ఇంకా వాటర్ అనేది ఏర్పడుతుంది. సో దానిలో భాగంగానే మనకు విలేజ్ కు సంబంధించిన వాటర్ కి సంబంధించిన అసెట్స్ కంపల్సరీ మనము కాపాడుకోవాలి. ఇలాంటివి బాయే కానీ బోరింగ్లే కానీ ట్యాంకులే కానీ వాటన్నిటిని కూడా మనందరం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనందరి బాధ్యత అది. విలేజ్ లో ఉన్న ప్రజల బాధ్యత ఉంటుంది. మీ బాధ్యత ఎక్కడ వచ్చే ట్యాప్ నిండినాక దాన్ని బంద్ చేయడం కానీ ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ ఏ పోతానే కానీ పోయినా అని చెప్పి మోదీలో తీసి పెడతారు పోతాంటే నీళ్ళు అదంతా చేయద్దు. అంటే గ్రామ పంచాయతీ సిబ్బంది ట్యాంకును ఓపెన్ వెల్ బాయ్ని ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేసుకుంటా అదంతా వాళ్ళు చూసుకుంటారు. సో ఇలా ఈ మన విలేజ్కి సంబంధించిన వాటర్ సిస్టంలో ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క అసెట్ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుంటేనే ఈ వాటర్ స్ట్రక్చర్స్ కానీ వాటర్ బిల్డింగ్ కానీ ఇవన్నీ మనం చూసుకోగలుగుతాం. ఈ వాటర్ని మనం కాపాడుకుంటారు. మన గ్రామ పంచాయతీ మన గ్రామ తాగునీటి వ్యవస్థను మా సొంత ఆస్తిగా చూసుకుంటామని, నీటిని విశేషణతో పొదుపుగా ఉపయోగిస్తామని, తాగునీటి అవసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని, త్రాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించుకుంటామని మరియు ముఖ్యంగా ప్రతి ఇంటికి ప్రతిరోజు సురక్షితమైన నీరు అందేలా మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.